సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్డీయూసీ జిల్లా అధ్యక్షుడిగా కాసాని పాపయ్య గౌడ్ను నియమించినట్లు పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణాచారి తెలిపారు. ఈ సందర్భంగా కాసాని పాపయ్య గౌడ్ మాట్లాడుతూ నా నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి, ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డికి, పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్కి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్కి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరగాని నాగయ్య గౌడ్కి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కార్యవర్గం ప్రధాన కార్యదర్శి గౌస్, జిల్లా ఉపాధ్యక్షుడు ముచ్చుబాయ్, జంగం మహేష్, కార్యదర్శి కప్పల ఉపేందర్, కోశాధికారి బడుగుల చంద్రశేఖర్ యాదవ్లు పాల్గొన్నారు. అందరూ ఒకసారి చూడండి, చూడాలి అలా చూడండి ఒకసారి అంతా. సూర్యాపేట జిల్లా క్యాబ్ ఓనర్స్, క్యాబ్ డ్రైవర్స్, వర్కర్స్, ఐఎన్టీయూసీ తరఫున బాబాయ్ గారిని నియమించిన ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు ఎరగా నాగన్న గారికి, ఈ నియామకం చేయించిన మాజీ మంత్రివర్యులు ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారికి, యువ నాయకులు ఏఐసీ సభ్యులు సర్వోత్తం రెడ్డి గారికి హృదయపూర్వకంగా మన ఈ డ్రైవర్స్ పక్షాన వారికి నమస్కారాలు తెలియపరుస్తూ, పాపయ్యను వేయడం అనేది సముచితమైన నిర్ణయం. మంచి వర్కర్కు మంచి కార్యక్రమం ఐఎన్టీయూసీని ఉపయోగపడడం జరిగింది. ఇది పాపయ్య గారు దీన్ని అందరినీ కలుపుకొని మీకు ఏదైతే అపాయింట్మెంట్ చేసిందో ఐఎన్టీయూసీ బలోపేతానికి మీరు కష్టపడి పనిచేయాలి. దీని సభ్యత్వాలు కూడా చేర్పియండి. మా పూర్తి స్థాయిలో ఈ సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ఏ పని చెప్పినా కూడా ఎల్లవేళ మీకు చేదోడు వాదోడుగా అందుబాటులో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడ్డ నాయకత్వం అంతా కూడా మీ పక్షాన ఉన్నదని చెప్పి తెలియపరుస్తున్నాను. మీరు అందరూ ఉమ్మడిగా పనిచేయండి. ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఐఎన్టీయూసీ కార్యవర్గాన్ని ఐఎన్టీయూసీలో సభ్యులుగా చేర్పించి, ఒక క్యాబ్ ఓనర్సే కాకుండా మీరు ఆటో వాళ్ళని కూడా, వారితో పాటు ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు మేస్త్రి సంఘాన్ని కూడా మన డబల్ శ్రీనివాస్ అధ్యక్షుడు ఉన్నాడు. అదేవిధంగా ఈ పెయింటర్స్ ఉన్నారు. ఎంతోమంది అన్ని కార్మిక లోకాన్ని ఐఎన్టీయూసీలు తీసుకోవడానికి మీరు బాధ్యత వహించాలని. ఎందుకంటే మీరు ఒక కార్మిక రంగంలో ఉన్నారు, మేము ఒక సైడ్ ఉన్నాం కాబట్టి మీకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడండి. ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలను కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకురండి. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మీకు అవకాశాలు ఎక్కడ మీకు అవకాశం వస్తే మీ యూనియన్ తరఫున ఎవరైనా పోటీ చేస్తానుకుంటే ఆ గ్రామాలు కావచ్చు, సూర్యాపేట మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా అభ్యర్థి బలం ఉంటే ఖచ్చితంగా వారు మేము ప్రోత్సహిస్తామని తెలియపరుస్తూ ముగిస్తున్నాం.